ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన టీ టైం తాగి వెళ్తా 50 మినిట్స్లో అక్కడ ఉంటా. ఫ్రెండ్స్ నాకు ఇప్పుడే అల్కాపూర్లో పడ్డది. ఎంతలేనా ఇక్కడి నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్తున్నా. ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది, చాలా బాగా ఎక్కువ ఉంది. పొందాక మధ్యాహ్నం ట్రాఫిక్ లేకుండే కానీ ఇప్పుడు చాలా హెవీగా ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం సరిగా బయటికి రారు కాబట్టి ఇప్పుడు బాగా వస్తారు. మెల్లగా వెళ్ళాలి. వెళ్తున్నా. ఇప్పుడే మళ్ళీ ఇంకోటి పడ్డది. నేను ఆడికి మళ్ళీ లొకేషన్కి వెళ్తున్నా. స్విచ్ ట్రాఫిక్ మాత్రం బాగుంది. సేఫ్ వెళ్ళాలి. మళ్ళా ఆడికి వెళ్ళి మళ్ళా రీచ్ కొట్టి మళ్ళీ స్టోర్కి రావాలి. ఫ్రెండ్స్ స్టోర్కి ఇప్పుడే వచ్చినా, లోపలికి వెళ్తున్నా. వెదర్ మాత్రం కూల్ ఉంది. బయటికి వెళ్ళచ్చు, ఎటంటే అటు పోవచ్చు. ట్రాఫిక్ కూడా బాగుంది. మనకి ఈ వీక్లో గింత వస్తున్నాయి. అంత వచ్చినాయి. రైస్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ లోపలికి వచ్చిన, ఎండలు బాగున్నాయి. మంది కూడా తక్కువనే ఉన్నారు. రోడ్డు మీద అయితే ఎవరు లేరు. కూర్చోబోతే జనాలు లేరు, చాలా తక్కువ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, స్టోర్కి బయలుదేరుతున్నా. ఇవాళ బాగుండా ముందే వెళ్తున్నా. ఎందుకంటే మధ్యాహ్నం 4 hours రెస్ట్ తీసుకున్నామని ముందే వెళ్తున్నా. ఒక 10 minutes 15 minutes పడవచ్చు. చూడండి, ఒక రైడ్ అయిపోయింది. మళ్ళీ స్టోర్కి వచ్చిన, లోపలికి వెళ్తున్నా. ఆర్డర్ పడ్డది, తీసుకొని మళ్ళీ ఎంత దూరం అయ్యేది తెలియదు, వచ్చి స్లోగా రావడమే. సేఫ్ హెల్మెట్, సేఫ్ జర్నీ. మెల్లగా వెళ్ళండి. ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ దగ్గర లొకేషన్లో పడ్డది. ఇక్కడి నుంచి ఎంతలన్నా 6 kilometers ఉంటుంది ఖమ్మం దగ్గర. ఇక్కడి నుంచి వెళ్ళి మన స్టోర్కి వెళ్ళడమే. ఇప్పుడే రెడీ అయిపోయింది. ఇక్కడ మాకు దగ్గరనే హోటల్ ఉంది, ఈ హోటల్. టీ తాగిన లోపలికి స్టోర్లోకి వస్తున్నా. వచ్చి తోటి ఫ్రెండ్స్ అందరు వెళ్తారు, నాకు ఒక్కనికే వెళ్ళలేదు. లోపలికి వెళ్ళి వేడి చేసి ఆటవాడంగా తీసుకొని పోవడమే. స్టోర్లో కూర్చున్నాము, ఆర్డర్ చేయాలి. చాలా పైదాలు ఉంటే అంతా అది